హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రుచి. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోని అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అంబాజీపేటకి ఫేమస్ అయిన పొట్టెక్కలను అయితే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీటి కోసం అయితే పచ్చి కొబ్బరి పుల్లల్ని అలాగే పనసాకుల్ని కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొట్టెక్కలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారైనా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 4 ఆకులు తీసుకుని ఈ పచ్చి కొబ్బరి పుల్లల సహాయంతో బుట్టల్లా చేసుకోవాలి. మొదట్లో చాలా కష్టంగా అనిపించిన 2-3 బుట్టలు చేసుకునేటప్పటికీ చాలా ఈజీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రతి బుట్టని తయారు చేసుకోవాలి. బుట్టలు చేయడం కొంచెం కష్టమైన పొట్టెక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా అయితే ఇడ్లీ పిండి యూస్ చేస్తారు కదా, అదే పిండి దీనికి కూడా యూస్ చేస్తారు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లోకి 1.5 కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న బుట్టల్లో ఇడ్లీ పిండిని అయితే వేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించే విధంగా అయితే వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. చూసారు కదా, అన్ని బుట్టల్లో ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు దీన్ని అయితే ఇడ్లీ అయితే ఎలా ఆవిరి పెడతామో దీన్ని కూడా అలా ఆవిరి పెట్టాలి. ఫైనల్గా పొట్టెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, అంబాజీపేటకి ఫేమస్ అయిన పొట్టెక్కల్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.